టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆంథ్రపాలజీ మేడ్ సింపుల్లో భాగంగా ఆంథ్రపాలజీలో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మనం సిరీస్లా చేస్తున్నాం, రైట్? సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈస్ హౌ డిడ్ రిలీజియన్ బిగిన్. అసలు రిలీజియన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఆంథ్రపాలజీ, రైట్? అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. అండ్ సి, ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రపాలజీలో మనం సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ అని కూడా చూస్తాం. సో సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీలో రిలీజియన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో ఇటువంటి రిలీజియన్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది అనేది మనం చూద్దాం, రైట్? ఎస్, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్, రైట్? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆంథ్రపాలజీని మనం డిఫరెంట్ పార్ట్స్ కింద బ్రేక్ చేసి చూస్తాం, రైట్? సో అండర్ the different spheres of influence of anthropology lo one thing is very important, that is the socio-cultural anthropology. Socio-cultural anthropology the different aspects of society and culture ni ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సొసైటీలో ఏ విధంగా కల్చరల్ రిలేషన్స్ అనేవి, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఇవాల్వ్ అవుతున్నాయి, సర్వైవల్లో ఎలా ఉన్నాయి అనేది ఆంథ్రపాలజీ చూస్ చేస్తుందన్నమాట. ఆంథ్రపాలజీ అంటే ఏంటి? దిస్ కంప్లీట్లీ రీడ్స్ అబౌట్ ది ఇండివిజువల్, హ్యూమన్స్ని స్టడీ చేస్తుంది, అవునా? అయితే హ్యూమన్ అనేవాడు కల్చర్లో ఒక భాగం కాబట్టి హ్యూమన్ని పూర్తిగా స్టడీ చేయాలి అంటే తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ కల్చర్స్ కానీ ఆర్ తను కల్చర్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కానీ ఈ కంప్లీట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీలో చూస్తామన్నమాట. ఓకేనా? అండర్ సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ we generally speak regarding various cultural institutions. అయితే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఇన్స్టిట్యూషన్స్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ని ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఓకేనా? ఇన్స్టిట్యూషన్స్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. కస్టమరీ ప్రాక్టీసెస్ కానీ హిస్టారికల్గా మ్యారేజ్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అన్నట్టు కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ మనకి ఉన్నాయి. సో మ్యారేజ్ అనేది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూషన్ కింద మనం చూస్తాం. అలానే ఇఫ్ యూ టేక్ ది ఎకనామిక్ సిస్టమ్స్ అంటే ఏ విధంగా రిసోర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, రీడిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, ఇంపార్టెన్స్ ఆఫ్ కరెన్సీ అండ్ ఎట్లా ట్రేడ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో అందుకే ఎకనామిక్ సిస్టమ్ కూడా ఒక కల్చరల్ ఇన్స్టిట్యూషన్ అని అంటాం. అండ్ కిన్షిప్ అంటే ఒక ఇండివిజువల్ ఏ విధంగా తన రిలేటివ్స్తో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు, ఎట్లా రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం కిన్షిప్లో చూస్తాం. సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్. సో ఇవన్నీ కూడా కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్. అలానే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే రిలీజియన్ కూడా ఒక కల్చరల్ ఇన్స్టిట్యూషన్ అని అంటాం. అంటే రిలీజియన్ అనేది ఈరోజు డిఫరెంట్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్లో చేస్తున్నప్పటికీ కూడా, చాలా డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ టెంపుల్లోకి వెళ్ళినా, మసీదులోకి వెళ్ళినా, చర్చ్లోకి వెళ్ళినా తను కంప్లీట్గా ఫిజికల్గా క్లీన్ అయిన తర్వాత మాత్రమే టెంపుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని చాలా సీక్రెట్గా చూస్తారు. అండ్ వాళ్ళు ఏ విధంగా ప్రే చేసినా సరే దాంట్లో కంప్లీట్ ఒబీడియన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ది ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ అని మనం అంటాం. సో అందుకనే రిలీజియన్ కూడా కల్చరల్ ఇన్స్టిట్యూషన్లో చూస్తాం. బట్ రిలీజియన్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ కానీ, కిన్షిప్ కానీ, ఎకనామిక్ సిస్టమ్స్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్తో కాకుండా సపరేట్గా రిలీజియన్కి సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. ఎందుకంటే రిలీజియన్ అనేది దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్, అవునా? సో ఇండివిజువల్ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్, ఏ కంట్రీలో అయినా కరెన్సీ తేడా వస్తుంది అంతే తప్ప కరెన్సీ ఇస్తే ఆ ప్రొడక్ట్ అనేది ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు, అవునా? బట్ బిలీఫ్ సిస్టమ్ అనేది చూసుకుంటే చాలా డైవర్సిఫైడ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. కొన్ని గ్రూప్స్ కేవలం ఒక ఇండివిజువల్ మాత్రమే గాడ్గా కన్సిడర్ చేస్తారు,
కొన్ని గ్రూప్స్ మాత్రం అసలు గాడ్ లేడు అన్నట్టుగా బిలీవ్ చేస్తారు. కొన్ని గ్రూప్స్ మాత్రం మల్టీ రిలీజియన్స్ ఆర్ మల్టీ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ని బిలీవ్ చేస్తారు. అంటే కంప్లీట్గా ఇండివిజువల్ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద రిలీజన్ అనేది ఆరిజిన్ అయ్యింది అని మీరు గుర్తుంచుకోండి, రైట్? సో అయితే ఆంథ్రపాలజీలో అసలు రిలీజియన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో చూద్దాం, చూడండి. సో ఒకసారి చూడమా, ఉగాది సెలబ్రేషన్స్. సో యూపీఎస్సి ఇన్ఫినిటీలో మీకు ఆఫర్ అనేది వస్తుంది. సో ఆప్షనల్లో మీరు చూడండి 30,000 ఫీజు అనేది కేవలం 25,000కే మనకి ఇప్పుడు ఉందన్నమాట, రైట్? సో మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్, రైట్? సో అయితే ప్రతి కోర్స్ మీద కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అయితే ఆఫర్ ఫీ దట్ ఈస్ 25,000 అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఆఫర్ అమ్మా, రైట్? సో ఉగాది సెలబ్రేషన్స్ అనేవి 15th ఏప్రిల్తో ఎండ్ అవుతున్నాయి. సో మీకు ఇంకే డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా, యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. And see, this is me, know your faculty, this is Srinivas. So I have done my BA and hold the economics gold medal from Osman University. UPSC 2 times mains రాశాను అండ్ గ్రూప్ 1 మెయిన్స్ 1 time రాశాను. 3 years of experience అనేది ఉంది. సో ఐ డీల్ ది పాలిటీ, గవర్నెన్స్ అండ్ ది ఆంథ్రపాలజీ ఆప్షనల్. ఒకవేళ ఆప్షనల్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషనిజం. ఎవల్యూషనిజం అంటే ఏంటి అంటే, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ముందు స్టార్ట్ అయ్యి తర్వాత ఇవాల్వ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎవల్యూషనిజం చెప్తుందన్నమాట, ఓకేనా? కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అవుతాయి, తర్వాత ఇవాల్వ్ అవుతాయి అన్నమాట. అలానే ఈ రిలీజియన్ యొక్క ఎవల్యూషన్ గురించి దెర్ ఈజ్ వన్ పర్సన్ కాల్డ్ ఫ్రేజర్. సో ఫ్రేజర్ అన్న వ్యక్తి తన బుక్ గోల్డెన్ బోలో మాట్లాడడం జరిగిందనమాట. ఏమని, అసలు రిలీజియన్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే, స్టార్టింగ్ మ్యాజిక్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా? సో మ్యాజిక్ అనేది స్టార్ట్ అయింది. మ్యాజిక్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందంటే, స్టార్టింగ్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు వాళ్ళు గ్రూప్స్గా ఉండేవాళ్ళు. సో గ్రూప్స్గా ఉన్నప్పుడు తక్కువ మెంబర్సే ఉండేవారు, రైట్? సో వాళ్ళలో తెలియకుండా నైట్ అయిన టైంలో కానీ ఆర్ వాళ్ళు ఎప్పుడు వినని సౌండ్స్ కానీ విన్నప్పుడు వాళ్ళ హార్ట్ అనేది యాంగ్జైటీకి గురయ్యేది, వాళ్ళ బ్రెయిన్ కూడా యాంగ్జైటీకి గురయ్యేది. అయితే ఈ యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి వాళ్ళు దే థాట్ దే కెన్ కంట్రోల్ ది ఎన్విరాన్మెంట్, క్లియర్? ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయగలరు అని అనుకున్నారనమాట, క్లియర్? ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయగలము అని అనుకున్నారో దెన్ ఇట్ స్టార్టెడ్ ది ప్రాక్టీసెస్ ఆఫ్ మ్యాజిక్. సో బ్లాక్ మ్యాజిక్ కానీ, మ్యాజిక్ కానీ, సార్సరీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇనీషియల్గా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అప్పటికి ఇంకా కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఇండివిజువల్ ఏమనుకుంటాడు, ఎన్విరాన్మెంట్ని నేను కంట్రోల్ చేయగలను, ఈ యాంగ్జైటీని ఏదో ఒక వ్యక్తి కంట్రోల్ చేయగలరు, రైట్? సో ఆ గ్రూప్లో ఉంటారు, ఒక వ్యక్తి యాంగ్జైటీకి గురవుతే గ్రూప్లో ఒకరు ఈ విధమైన కొన్ని మంత్రాలు కానీ అట్లాంటివి చదువుతూ వాళ్ళని కూల్ చేసేవారనమాట. కంప్లీట్లీ ఇట్ ఈజ్ ఇన్ ది సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇండివిజువల్, ఓకేనా? సో ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయగలను, ఈ నెగిటివ్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయగలను అని అనుకుంటారో అప్పుడు మ్యాజిక్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ వీ ఆల్ నో మ్యాజిక్ డస్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీ లాజిక్. సో మ్యాజిక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కంటిన్యూస్గా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇండివిజువల్ థాట్, ఎస్ ఈ ఎన్విరాన్మెంట్ని నేను కంట్రోల్ చేయలేను. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అంతా కూడా కొన్ని సుపీరియర్ ఫోర్సెస్ చేతుల్లో ఉన్నాయి. సుపీరియర్ ఫోర్సెస్, ఈ సుపీరియర్ ఫోర్సెస్ అనేవి హ్యూమన్ కాగ్నిటివ్ స్కిల్స్కి అంటే థాట్ ప్రాసెస్కి కంప్లీట్లీ అప్పర్ లెవెల్స్లో ఉన్నాయి. ఈ సుపీరియర్ ఫోర్సెస్ని వీళ్ళు గాడ్ కింద కన్సిడర్ చేసేవారు. అండ్ ఆ విధంగా రిలీజియన్ అనేది స్టార్ట్ అయింది. ఎర్లీ రిలీజియన్లో ఇండివిజువల్ స్టార్టెడ్ వర్షిప్పింగ్ ఎవరు, దట్ ఈస్ ది స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ని వర్షిప్ చేసేవారు, ఓకేనా? ఎన్విరాన్మెంట్లో ఉన్న డిఫరెంట్ యానిమల్స్ని, ట్రీస్ని వర్షిప్ చేసేవారు. అండ్ ఇది మాత్రమే కాదు, దే యూస్ టు హ్యావ్ ది యాన్సిస్ట్రల్ వర్షిప్. యాన్సిస్ట్రల్ వర్షిప్ అంటే వాళ్ళ పూర్వీకుల్ని పూజించేవారు అనమాట. ఎందుకంటే చాలాసార్లు దే యూస్ టు థింక్ దట్ ఎస్
నాకు ఈ థ్రెట్స్ అనేవి వచ్చుండేవి, బట్ మా పూర్వీకులు నన్ను చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఏ విధమైన థ్రెట్ కూడా రాలేదు అన్నట్లుగా బిలీవ్ చేసేవారనమాట. సో రిలీజియన్లో చూసారా, ఎన్విరాన్మెంట్ని పూజించడం స్టార్ట్ అయింది, చెట్లని వీటన్నిటినీ కూడా పూజించడం స్టార్ట్ చేశారు. అండ్ అది మాత్రమే కాకుండా యాన్సిస్ట్రల్ వర్షిప్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ యాన్సిస్ట్రల్ వర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఎగ్జిస్టెన్స్లో ఇప్పటికీ కూడా మనం చూస్తాం, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది టోటమిజం. టోటమిజం అంటే ఏంటి, వాళ్ళు ఏ ఎన్విరాన్మెంటల్ ఆబ్జెక్ట్ని కానీ ఆర్ కొన్ని మిథికల్ ఆబ్జెక్ట్స్ని కానీ వాళ్ళని రక్షిస్తున్నాయని భావిస్తే వాటి యొక్క స్కల్ప్చర్స్ అనేవి మెయింటైన్ చేస్తారనమాట. వాటిని టోటెమ్స్ అని అంటాం. అంటే ఇవి ఇండివిజువల్ గాడ్స్ లాంటివి కూడా అని చెప్తామన్నమాట. అంటే కొన్ని గ్రూప్స్ కొన్ని మిథికల్ పవర్స్ ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తారు, అవి వాళ్ళని రక్షిస్తాయని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. సో దీన్నే మనం టోటమిజం అని అంటాం. సో ఇండివిజువల్గా రిలీజియన్ అనేది ఇలా స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడైతే ఇండివిజువల్స్ అనేవాళ్ళు మ్యాజిక్ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గిపోయింది అని భావిస్తారో, కొన్ని సుపీరియర్ ఫోర్సెస్ అనేవి కంట్రోల్ చేస్తున్నాయి మనల్ని అని భావిస్తారో, అప్పుడు వర్షిపింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే మ్యాజిక్ అనేది బ్యాడ్ అయిన తర్వాత రిలీజియన్ అనేది కంప్లీట్ సేక్రెడ్ అయ్యిందనమాట, రైట్. సో రిలీజియన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడం మానేశారనమాట, కంప్లీట్గా రిలీజియన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇండివిజువల్ ఎవల్యూషన్లో ఈ రిలీజియన్ అనేది మనం మోస్ట్లీ పేలియోలిథిక్లో, మిడిల్ పేలియోలిథిక్లో స్టార్ట్ అవుతుంది అని జనరల్గా తీసుకుంటాం అన్నమాట. మిడిల్ పేలియోలిథిక్. సో ఈ మిడిల్ పేలియోలిథిక్లో సమ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అనేది జరిగింది అని మనం చూస్తాము. అండ్ ఇండివిజువల్ గాడ్స్ యొక్క డెపిక్షన్స్ కూడా మనకి జనరల్గా కనిపిస్తాయి అన్నమాట. సో ది ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అనేది మిడిల్ పేలియోలిథిక్ ఏజెస్లో స్టార్ట్ అయింది అని చూస్తాం, రైట్. ఎస్. అండ్ రిలీజియన్ తర్వాత ఇంకా ఎవల్యూషన్లో ఎప్పుడైతే ఇండివిజువల్కి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుందో, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే రిలీజియన్ అనేది ఎప్పుడు నమ్ముతారు, మ్యాజిక్ అనేది ఎప్పుడు నమ్ముతారంటే యాంగ్జైటీతో మాత్రమే కాకుండా వాళ్ళు కొన్ని కళ్ళతో చూసినప్పుడు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒక ఇండివిజువల్ హెల్త్ బాగాలేదు, సో ఒక వ్యక్తి వచ్చి బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేసి ఆ వ్యక్తిని రక్షించాడు అంటే మ్యాజిక్ మీద నమ్మకం వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఎంత మ్యాజిక్ చేసినా సరే ఆ వ్యక్తి చనిపోతాడో ఇంకా మ్యాజిక్ మీద నమ్మకం పోతుంది. సో ఎందుకంటే మ్యాజిక్ డస్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీ లాజిక్, కాబట్టి తన యొక్క గ్లోరీ అనేది ఇమీడియట్గానే కోల్పోవడం అనేది జరిగిందనమాట, రైట్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ రిలీజియన్ అనేది చాలా వైడ్ అండ్ డైవర్స్ అన్నమాట. సో రిలీజియస్ బిలీఫ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ దే ఫౌండ్ మోస్ట్ ఆఫ్ దేర్ యాంగ్జైటీ కానీ ప్రాబ్లమ్స్ కానీ సాటిస్ఫై అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో రిలీజియన్ మీద నమ్మకం అనేది ఒక్కొక్కరికి కూడా రావడం జరిగిందనమాట, రైట్. బట్ సి, డిసీజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి అండ్ ఏ విధంగా క్యూర్ చేయగలము అని రెదర్ మ్యాజిక్ అండ్ రిలీజియన్, సైన్స్ కెన్ అప్రోప్రియేట్లీ స్పీక్ రిగార్డింగ్ దట్. అవునా? సో సైన్స్ అనేది క్లియర్గా లాజికల్గా ఇన్డెప్త్గా చెక్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ యొక్క ప్రాపర్ సొల్యూషన్స్ని తీసుకొస్తుంది, రైట్. ఎప్పుడైతే సైన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుందో అండ్ జియోగ్రఫికల్ నాలెడ్జ్ అండ్ ఆస్పెక్ట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయో, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీజియన్ అనేది కాస్త తగ్గడం జరిగింది అని ఫ్రేజర్ చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా ఎవల్యూషన్లో మ్యాజిక్ నుంచి రిలీజియన్ నుంచి సైన్స్ అనేది ఇవాల్వ్ అయ్యింది అని చెప్తూ ద ఆరిజిన్ ఆఫ్ రిలీజియన్ గురించి కూడా ఫ్రేజర్ మాట్లాడడం జరిగింది, రైట్. ఎస్. అయితే నెక్స్ట్ చూడమ్మా, సేమ్ ఉగాది సెలబ్రేషన్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఒకవేళ మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే కంప్లీట్గా ఇంట్లో ఉండి 60,000 ఫీజు అనేది కేవలం 50,000కి తీసుకొని రావడం జరిగింది. అండ్ మనకి ఆఫర్ అనేది April 15th వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా, ఓకేనా. April 15th వరకు మాత్రమే వ్యాలిడిటీ. కోర్సెస్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తాయన్నమాట, ఓకేనా, రైట్. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీకు యూపీఎస్సీతో మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా కాంప్లిమెంటరీ కింద వస్తాయి. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553, రైట్. అదే మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కావాలనుకుంటే బోత్ రెండు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అయితే ఫీజు వచ్చేసి కేవలం 80,000 రూపీస్ మాత్రమేనమ్మా, క్లియర్. కేవలం 80,000 మాత్రమే. అండ్ ఫీజు కూడా మనకి 15th April వరకు మాత్రమే వ్యాలిడిటీ, రైట్.
ఇక్కడ కూడా మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకు వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అలానే మరికొంతమంది ఆంథ్రోపాలజిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఈస్ వన్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్ మాలినోస్కీ. సో ఇతను మాలినేషియన్ ఐలాండ్లో త్రోబ్రియాండ్ ఐలాండర్స్ గురించి చదవడం జరిగింది. త్రోబ్రియాండ్ ఐలాండర్స్. సో వీళ్ళు చేసే రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి చూసి హీ ఫౌండ్ ఎస్, అయితే ఈ రిలీజియన్ అనేది సొసైటీలో కొన్ని ఫంక్షన్స్ని సాటిస్ఫై చేయడానికి వచ్చిందనమాట. కొన్ని ఫంక్షన్స్ని సాటిస్ఫై చేయడానికి వచ్చింది. ఏంటంట, ఇండివిజువల్స్ అనేవారు ఈ త్రోబ్రియాండ్ ఐలాండర్స్లో ట్రైబల్స్ అనేవాళ్ళు కూడా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది ఇంటిగ్రేటివ్ మెకానిజం, అంటే ప్రజలందరూ కూడా ఇంటిగ్రేట్ అవ్వడానికి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. సో ఆ ఇంటిగ్రేటివ్ మెకానిజం చూసుకోవడానికి అండ్ ప్రజల యొక్క యాంగ్జైటీని సాల్వ్ చేయడానికి కూడా ఈ రిలీజియన్ అనేది వచ్చింది అని చూస్తారు. అండ్ ఇది మాత్రమే కాదు, సొసైటీని వాళ్ళు స్టేబుల్గా ఉంచడానికి కూడా రిలీజియన్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఏంటి, టు దెమ్ ఒకవేళ ఏ వ్యక్తి అయినా సొసైటీలో ఉన్న ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకపోతే అతనికి గాడ్ పనిష్మెంట్ ఇస్తాడు. క్లియర్. సో సొసైటల్ స్టెబిలిటీ అని మెయింటైన్ చేయడానికి కూడా రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు అని మాలినోస్కి చెప్పడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్, సో ఈవెన్ ఈ రిలీజియన్లో కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్లో ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలీజియన్ రైట్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్. ఎస్, హోప్ ఇఫ్ యూ ఎంజాయ్ ది క్లాస్. సో కింద కామెంట్ బాక్స్లో క్లాస్ నచ్చింది అని పెట్టండి. సో వీ షల్ సీ ఫార్వర్డ్. రైట్.